తిరుమల శ్రీవారి ఆలయంలో ఎల్లుండి నుండి 10 రోజుల పాటు జరిగే వైకుంఠ ఏకాదశికి ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఉత్తర ద్వార దర్శనాల్లో శ్రీవారిని దర్శించుకునే సామాన్య భక్తులకు 90% సమయం కేటాయించినట్లు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. భక్తుల సౌకర్యార్థం మొదటిసారి వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి టోకెన్లు, టికెట్లు జారీ విధానాన్ని పూర్తిగా ఆన్లైన్ చేశామని ఈవో అన్నారు. మొదటి 3 రోజులు ఈ-డిప్ స్లాట్ దర్శనం టోకెన్లు కలిగిన భక్తులకు, మిగతా 7 రోజులు ఎలాంటి టోకెన్లు లేని భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నారు. టీటీడీ సూచనలను క్రమశిక్షణతో బాధ్యతాయుతంగా పాటించాలని సూచించారు. 10 రోజుల పాటు జరిగే వేడుకలను విజయవంతం చేయాలని భక్తులకు విజ్ఞప్తి చేస్తున్న టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరితో మా తిరుమల ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని క్షేత్రం తిరుమలలో మరో 24 గంటల్లో వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం గత అనుభవాల దృష్ట్యా ఆధునిక టెక్నాలజీ వినియోగించి ఈటీపీ ద్వారా టికెట్లు కేటాయించింది. మరోవైపు 7 రోజులకు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసి ఉన్నారు. సామాన్య భక్తులకి పెద్దపీట అంటున్న టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి మనతో పాటు ఉన్నారు. సార్ నమస్కారం సార్. ఎప్పుడు లేని విధంగా గత అనుభవాల దృష్ట్యా ఈసారి నూతన టెక్నాలజీ వినియోగించి భక్తులు టోకన్లు కేటాయించారు. ఆ రకంగా సామాన్య భక్తులకు వచ్చే వారికి ఎటువంటి ఏర్పాట్లు తిరుమలలో చేసి ఉన్నారు సార్? ఓం నమో వెంకటేశాయ. ఈ సంవత్సరం వైకుంఠ ఏకాదశి సందర్భంగా కాంప్రహెన్సివ్ పాలసీని సిస్టాన్ని బిల్డ్ చేయడం జరిగింది. అందరి యొక్క ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని, అందరి భక్తుల యొక్క ప్రయోజనాలను అలానే అన్ని డిపార్ట్మెంట్ల యొక్క అనుభవాలను దృష్టిలో పెట్టుకొని, గత అనుభవాలను కూడా దృష్టిలో పెట్టుకొని, అలానే టెక్నాలజీని లార్జ్ స్కేల్లో ఎంప్లాయ్ చేసుకుంటూ ఒక మంచి సిస్టాన్ని డిజైన్ చేయడం జరిగింది. ఈ సిస్టమ్ ద్వారా ఏంటంటే కాంగ్రిగేషన్ లేకుండా చేయటం, వచ్చిన భక్తులకి స్మూత్గా ఎలా దర్శనం చేపించటం, ఎక్కడ రిపోర్ట్ చేయాలి, ఏ లొకేషన్లో ఏ టైంలో చేయాలనేది ఒక టికెట్లోనే మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా జోడించడం జరిగింది. సో ఫస్ట్ 3 రోజులు పూర్తి స్థాయిలో ఆన్లైన్ సిస్టమ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి ఈ-డిప్ ద్వారా ఇవ్వటం జరిగింది. మీ అందరికి కూడా తెలుసు, అనేక ప్రచార మాధ్యమాల ద్వారా, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా, అలానే టీటీడీ సిపిఆర్ఓ కార్యాలయం ద్వారా, లేకపోతే మనకున్న ఎస్విబిసి ద్వారా అన్ని రకాలుగా కూడా మనం ప్రజలకి సమాచారాన్ని ఇప్పటికే చేరవేయటం జరిగింది. అందరూ కూడా భక్తులకు ఒకే విజ్ఞప్తి, మనం ఇచ్చిన సమాచారం ప్రకారం వాళ్ళు దర్శనానికి రావాలి. ఈ 3 రోజులు దర్శన స్లాట్ ఉండే వాళ్ళు వస్తే వాళ్ళకి ఈజీగా ఉంటుంది, ఇబ్బందిగా ఉండదు, ఫాస్ట్గా దర్శనం చేస్తాం. మనకున్న మ్యాట్రిక్స్ ప్రకారం ఎలా అయితే మనం డిజైన్ చేసామో అంత ఫాస్ట్గా దర్శనం చేసుకుని వెళ్ళొచ్చు. దర్శనం టికెట్ లేని వాళ్ళు ఏది 30, 31, 1 దర్శనం లేని వాళ్ళు 2వ తారీఖు తర్వాత వాళ్ళు ఫ్రీ దర్శనానికి ప్లాన్ చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తాం. దీంట్లో ప్రధానంగా ఏంటంటే మనం అన్ని రకాలైన ప్రివిలేజ్ దర్శనాలు కూడా రద్దు చేసాం. విఐపి బ్రేకులు రద్దు చేసాం. ఫస్ట్ 3 రోజులు శ్రీవాణి రద్దు చేసాం. ఫస్ట్ 3 రోజులు స్పెషల్ ఎంట్రీ దర్శనం రద్దు చేసాం. అన్ని రకాల యొక్క దర్శనాలను రద్దు చేయడంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే సామాన్య భక్తులకి ఎక్కువ ప్రాధాన్యత ఇద్దాం, సాధ్యమైనంతగా వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళ సేఫ్టీ, సెక్యూరిటీని కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి దర్శనం చేపించి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని ఒక ఉద్దేశంతో ఈ సిస్టాన్ని బిల్డ్ చేయడం జరిగింది. అందరూ కూడా భక్తులు కూడా దీన్ని అర్థం చేసుకొని టీటీడీ యొక్క అడ్వైజరీని ఫాలో అవుతూ, టీటీడీ అడ్మినిస్ట్రేషన్కి సపోర్ట్ చేస్తూ ఈ దర్శనం చేసుకుంటే ఎవరికి కూడా ఏ రకమైన ఇబ్బంది ఉండదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అన్ని రకాలు కూడా మనం కూడా అన్ని చోట్ల ఫ్లెక్సీలు పెట్టాం, ప్రచార మాధ్యమాలు కూడా పెట్టాం. వాళ్ళు దర్శనానికి వచ్చేటప్పుడు ఒక్కసారి వాళ్ళు చూసుకోవాలి. ఇంకోటి కూడా వెరీ ఇంపార్టెంట్, ఎవరి టికెట్, ఎవరైతే స్లాట్ ఉండే వాళ్ళు ఎవరి టికెట్ వాళ్ళే తెచ్చుకోవాలి. వాళ్ళు వేరే వాళ్ళకి ఇచ్చి దాన్ని కొంచెం మ్యానిపులేట్ చేసి అదే ఉద్దేశాలు కూడా ఉన్నాయి అని సమాచారం వచ్చింది. ఎవరి టికెట్ కూడా ఇంకొకరికి ఇవ్వద్దు. అలానే ఎవరి టికెట్ వాళ్ళే క్యారీ కూడా కావాలి. వచ్చేటప్పుడు ఆధార్ కార్డు కూడా తెచ్చుకోవాలి. ఇవన్నీ కూడా అవుతూ మనం ఇచ్చిన సమాచారాన్ని పూర్తిగా ఫాలో కావాల్సిందిగా మీ ద్వారా ఇప్పటికే చాలా మాధ్యమాల ద్వారా రిక్వెస్ట్ చేశాం. మరొకసారి కూడా మీ టీ ద్వారా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా అందరి ప్రయోజనాలను దృష్టిలో తీసుకొని టీటీడీ బ్రహ్మాండమైన సిస్టాన్ని బిల్డ్ చేశాం. ఈ సిస్టాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా ఈ సిస్టమ్ సక్సెస్ కావాలి. దీంట్లో స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా వాళ్ళ బాధ్యతతో నిర్వర్తిస్తే పెద్ద సక్సెస్ అవుద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సార్, మరోవైపు మన శ్రీవారి ఆలయం చాలా వేల సంవత్సరాల క్రితంది. అక్కడున్న సెక్షన్ ప్రకారం మీరు అధ్యయనం చేసి ఉన్నారు, స్టడీ చేసి ఉన్నారు. కొన్ని గంటల్లో ఎంతమంది దర్శనం చేయించగలరు అది మీద పూర్తిగా స్టడీ చేసి ఆ రకంగా 90% అంటే 24 గంటల్లో 19 గంటలు వాళ్ళకే కేటాయిస్తున్నట్టుగా ఉంది. మీరు చేసిన స్టడీ ఏంటి? అక్కడున్న వాతావరణం కలిపి ఎన్ని గంటల సేపు సామాన్య భక్తులకి పెద్దపీట కలిగిపోతున్నారు? మీ అందరికీ తెలుసు, టెంపుల్ అనేది దాదాపు 1500 సంవత్సరాల స్ట్రక్చర్.
ఈ స్ట్రక్చర్లో మనము కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఎంత ఇన్ వస్తుంది, ఎంత అవుట్ వస్తుంది, గంటకి ఎంతమంది ఇన్ అవుతారు, గంటకి ఎంతమంది అవుట్ అవుతారు. మళ్ళీ దీంట్లో డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ భక్తులకి డిఫరెంట్ దర్శనాలు ఉంటాయి కాబట్టి కేటగిరీ వైజ్ కూడా అవర్లీ తేడా వేరియేషన్ ఉంటుంది. వీటన్నిటిని కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకొని ఒక రోజులో ట్యూస్డే ఎంతమంది దర్శనం చేయించగలం, ఫ్రైడే ఎంతమంది దర్శనం, సాటర్డే ఎంతమంది, మన దగ్గర పూర్తి స్థాయిలో ఒక రోజులో రిచువల్స్ అయిపోను మిగిలిన టైంలో కేటగిరీ వైజ్ ఎంతమంది దర్శనం చేయించడం మన దగ్గర ఒక మంచి మ్యాట్రిక్స్ ఉంది. దాన్ని ఈసారి కొద్దిగా సైంటిఫిక్గా ఇంకొద్ది బెటర్గా అనాలిసిస్ చేసాం. ఎందుకంటే మన దగ్గర ఏఐ ఎనేబుల్డ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉన్నప్పుడు పాస్ట్ డేటాని కూడా కంపారిజన్ చేసినప్పుడు పర్ఫెక్ట్గా డేటా వస్తుంది. ఇంకోటి ఏంటంటే వైకుంఠ ఏకాదశి టైంలో వైకుంఠ ద్వార దర్శనం వెళ్ళేటప్పుడు వైకుంఠ ద్వారం కొద్ది చిన్నగా ఉంటుంది కాబట్టి అటు నుంచి వచ్చేటప్పుడు ఇంకొద్దిగా అవర్లీ తేడా ఉంటుంది. రెగ్యులర్ దర్శనం కంటే ఇంకొంచెం తక్కువ ఉంటుంది. ఎందుకంటే లోపల నుంచి వచ్చేటప్పుడు కొంచెం సన్నగా ఉంటుంది దారి కాబట్టి. సో వీటన్నిటిని కూడా క్యాలిక్యులేట్ చేసి మన దగ్గర ఉంది. అవర్లీ ఎంత చేస్తాం, ఇన్ ఏ డేలో ఎన్ని చేస్తాం. ఇప్పుడు సపోజ్ మనకి వైకుంఠ ఏకాదశి 30వ తారీఖు వస్తుంది. 30వ తారీఖు అంటే మనకి దాదాపు 20 గంటల దర్శనం వస్తుంది. 20 గంటల్లో మనకి రకరకాల దర్శనం ఉంటుంది. విఐపి ఇన్ పర్సన్స్ వస్తే ఎంత ఉంటుంది, డోనర్స్ ఉంటే ఎంతమంది ఉంటారు, అలానే డే మొత్తంలో ఉండే స్లాటెడ్ అంటే ఎంత స్లాట్స్ ఇచ్చిన వాళ్ళ దర్శనం ఎలా ఉంటుంది అనేది చేసే మనం చేయడం జరిగింది. కంఫర్ట్గానే చేయడం జరిగింది. వీటన్నిటిని కూడా మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు భక్తుల యొక్క ప్రయోజనాలు అలానే భక్తుల యొక్క సేఫ్టీని కూడా దృష్టిలో పెట్టుకొని మనం డిజైన్ చేయడం జరిగింది. అందుకని మనకి ఎగ్జాక్ట్గా నంబర్ మన దగ్గర ఉంది. ఎంత చేయగలరు, ఎంత చేపించగలము, లేకపోతే ఎంత టైం ఉంటుంది అనేది మన దగ్గర పూర్తి స్థాయి ఎవ్రీడేకి సంబంధించి ఉంటుంది. ఈరోజు కూడా ఇప్పుడు కూడా ఉంటుంది. అలానే మనకు వైకుంఠ ఏకాదశి ఇంకొద్దిగా పగడ్బందీ కూడా చేసి ఉన్నాం. సో అందుకని మనకి ఓవరాల్గా అన్ని పారామీటర్స్ని యొక్క పరిగణలో తీసుకొని మనం ఈ సిస్టాన్ని డిజైన్ చేసాం. సో అందరి ప్రయోజనాలను కూడా దృష్టిలో పెట్టుకొని చేసాం. అందుకని అందరూ కూడా మనం అనేది ఒకటే రిక్వెస్ట్, ఖచ్చితంగా మీరందరూ కూడా బాధ్యతతో కూడా రావాలి. అందరికి కూడా బాధ్యత ఉంటుంది. దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి దగ్గరకు వచ్చి మనందరం కూడా భక్తిభావంతో వస్తాం, సేవాభావంతో వస్తాం, ప్రేమ భావంతో వస్తాం. అటు వచ్చినప్పుడు మనకు కూడా ఒక రకమైన క్రమశిక్షణ అవసరం వస్తుంది. క్రమశిక్షణతో కూడా రావాలి. మనకి టికెట్ ఉందా, ఎస్, టికెట్ ఉంటే టికెట్లో ఏమేమి ఇన్ఫర్మేషన్ ఉంది, ఏ టయానికి రమ్మన్నారు, ఎక్కడ ఏ లొకేషన్లో రిపోర్ట్ చేయాలి అనేది కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో అలానే వాళ్ళకి ఎక్కడ అలాట్మెంట్ చేస్తారు, ఎక్కడ వాళ్ళకి అకామిడేషన్ ఉంటుంది, దాంట్లో కూడా అన్ని రకాలుగా కూడా ఒక టికెట్లోనే మనం అన్ని రకాల సమాచారాన్ని జోడించాం కాబట్టి టికెట్ని చదువుకొని వస్తే ఏ రకమైన ఇబ్బంది ఉండదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలానే టికెట్ లేని వాళ్ళు కూడా 2వ తారీఖు నుంచి ప్లాన్ చేసుకోవాలి. టికెట్ ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టడం, టికెట్ లేకుండా వచ్చి వ్యవస్థ మీద ఒక రకమైన ప్రెజర్ క్రియేట్ చేయటం, దీనివల్ల ఉన్న వ్యవస్థ మొత్తం కూడా ఒక 1%, 2% పీపుల్ ఒక రకమైన ఇబ్బంది క్రియేట్ చేసే అవకాశం వచ్చిన సందర్భాలు ఉన్నాయి పాస్ట్లో. సో అటువంటి వద్దు అని చెప్తున్నాను. మెజారిటీ పీపుల్ డిసిప్లిన్గా ఉన్నారు. వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా మనం గ్యాదర్ చేసాం. సో ఒక సెక్షన్ ఆఫ్ ద పీపుల్ ఒకవేళ వాళ్ళకి లేకపోతే సెకండ్ నుంచి ప్లాన్ చేయాలి. అంతేగాని లేని దాంట్లో వచ్చి మన రైట్స్ కోసం ఫైట్ చేయటం, లేకపోతే లేని టైంలో వచ్చి మిగతా వాళ్ళ యొక్క ఉన్న స్లాట్స్ని డిస్టర్బ్ చేయటం, లేకపోతే వ్యవస్థ మీద బర్డన్ క్రియేట్ చేయటం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళు కూడా పరిస్థితిని అర్థం చేసుకోవాలి. మనకి మీరు ఇందాక అడిగిన క్వశ్చన్లో మన టెంపుల్ 1500 సంవత్సరాల క్రితం టెంపుల్లో చాలా లిమిటేషన్స్ ఉంటాయి, స్ట్రక్చరల్ లిమిటేషన్స్ ఉంటాయి. ఇన్ అండ్ అవుట్కి సంబంధించి కొంచెం మనకి ఎగ్జాక్ట్గా అదే దాన్ని దృష్టిలో పెట్టుకుని చేయాల్సి వస్తుంది. సేఫ్టీ నామ్స్ను పాటిస్తూ, ఎస్ఓపిని పాటిస్తూ మనం చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇవన్నీ అర్థం చేసుకొని భక్తులు కూడా సహకరించవలసిందిగా ఈ సందర్భంగా మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. పూర్తి స్థాయిలో శ్రీవారి ఆలయంలో ప్రత్యేకంగా అధ్యయనం చేసి దాదాపు 20 గంటలకు పైగా సామాన్య భక్తులకు దర్శనం కల్పించబోతున్నాం. మొదటి 3 రోజులు టికెట్లు కలిగిన వారు వస్తే ఆ రకంగా ఆ స్లాట్కి సంతృప్తికరమైన దర్శనం చేపిస్తాం. టోకన్లు లేని వాళ్ళు కూడా 2వ తారీఖు నుంచి మిగతా రోజులు స్వామివారిని సంతృప్తికరమైన దర్శనం చేసేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. కాబట్టి ఆ రకంగా తిరుమల సామాన్య భక్తులకే పెద్దపీట అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ మునితో సురేష్, రాజ్ న్యూస్, తిరుమల.